మొన్న ఈ మధ్య అర్జెంటుగా విజయవాడ వెళ్ళాల్సి వచ్చి మా ఫ్రెండ్ గాడికి ఒకటి ఫోన్ చేసి, అరే అర్జెంటుగా విజయవాడ వచ్చేద్దాం అనుకుంటున్నా, ఏదైతే బెస్ట్ ఆప్షన్ అని నన్ను అడిగాను అనమాట. అబ్బా, అంత అర్జెంట్ ఏంట్రా? అయితే ఓ పని చేయి, ఫ్లైట్ బుక్ చేసుకో, ఒక గంటలో విజయవాడ వచ్చేయచ్చు అని అన్నాడు. సరే, నేను వాడి మాటలని సీరియస్గా తీసుకొని నిజంగానే ఫ్లైట్ బుక్ చేసుకొని విజయవాడ వెళ్ళా. కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ నాకు అర్థం కాలేదు ఫ్లైట్ కంటే ఇంకో బెస్ట్ ఆప్షన్ ఉంది అని. అదేంటో చూసేద్దామా? సరే, చూసే ముందు అమ్మకు సెల్యూట్ కొట్టేసేయండి. కొట్టారా? చలో. అసలు ఫ్లైట్ ఎక్కడం అంటే అది ఎక్కే ఎగ్జైట్మెంట్ కంటే ఎక్కడ మిస్ అయిపోతుందో అనే టెన్షనే ఎక్కువ. పైగా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అంటే అస్సలు చెప్పనక్కర్లేదు. 6 గంటలకు ఫ్లైట్ అంటే మినిమం 5 గంటలకల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. అంటే 4 గంటలకల్లా ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వాలి. అంటే 3 గంటలకల్లా నిద్రలేయాలి. అసలైనా పని చేసి వచ్చి 10 గంటలకు పడుకున్నవాడు ఎవడన్నా 3 గంటలకు లేయగలడా? అందుకే ఎందుకైనా మంచిదని నేను నిద్రపోలే, నా నిద్రే పోయింది. సరే, ఫ్లైట్లో వెళ్తున్నాం కదా అనేసి జాకెట్టు, బెల్టు, బూటు అన్నీ వేసుకొని సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళగానే వాడు, సార్ అన్నీ ఇప్పండి అని అంటాడు. అదే సెక్యూరిటీ చెక్ కదా, వాళ్ళ ప్రొసీజర్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి మరి. సరే, అన్నీ దాటుకొని ఎయిర్పోర్ట్ బస్సు ఎక్కి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళగానే ఆ బస్సు కంటే ఈ ఫ్లైట్ చిన్నగా ఉండడం చూసి చాలా బాధేసింది. అయినా 2x2 సీటర్ ఏమిట్రా, ఇదేమన్నా ఫ్లైట్లో పల్లె వెలుగా? సరే, ఈ గంటైనా పడుకుందామని అలా కన్ను కొరికానో లేదో, ఎయిర్ హోస్టెస్ పిల్లొచ్చి ఈ అక్షయ పాత్రను నా చేతిలో పెట్టింది. సరే, లోపల ఏమున్నాయా అని ఒకసారి తీసి చూస్తే గుడ్, పెప్పర్ ఆల్మండ్స్, హెల్త్కి మంచిది. ఇంకా బిస్కెట్స్ ఆటాతో చేశారంట. ఆటాతో చేసిన బాటాతో చేసిన బిస్కెట్స్ లిమిటెడ్గా తినడమే మంచిది. ఇంకా దాంతోపాటు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఒకటి ఇచ్చారు. అదే ఫ్లేవర్డ్ వాటర్లో చక్కెర కలిపిచ్చారనమాట. ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ నెట్ఫ్లిక్స్లో డౌన్లోడ్ చేసిన మూవీ జస్ట్ ఓపెన్ చేశాను అంతే. సీట్ బెల్ట్ వేసుకోండి, విజయవాడ 10 నిమిషాల్లో వస్తుందని పైలట్ అనౌన్స్ చేశాడు. అర్రే, భలే ఫాస్ట్గా వచ్చావే అంటున్నారా? 3 గంటలకు లేస్తే 7 గంటలకు వచ్చా. ఏం ఫాస్ట్గా రావడం నా బాగుందా? అలా ఫ్లైట్లో ప్రయాణం చేసిన నాకు ఓపిక లేక, నిద్ర లేక, వేరే ఆప్షన్ లేక ఈ బస్ బుక్ చేసుకున్నాను. వెన్నెల ఏసీ స్లీపర్. అప్పుడే షెడ్ నుంచి తీసిన బ్రాండ్ న్యూ బస్. ఆర్టీసీ బస్ కదా, ఆర్డినరీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. లోపల అంబియన్స్ అంతా కూడా వెరీ వెల్ లిట్ లైటింగ్ తోటి చాలా వెల్కమింగ్గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా వెల్ మెయింటైన్డ్ అండ్ హైజీనిక్గా ఉంది. సో ఫ్యామిలీతో ట్రావెల్ చేయాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా కర్ణాటక వాళ్ళ ఆర్టీసీ బస్సెస్ ఐరావత్, అంబారి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి బస్సెస్. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ అవి ఓల్వో అండ్ మనవి అశోక్ లైలాండ్. ఇక ఫెసిలిటీస్ విషయానికి వస్తే పడుకోవడానికే కాకుండా కూర్చోడానికి కూడా మంచిగా బ్యాక్ రెస్ట్, పిల్లోస్, బ్లాంకెట్స్, షూ ర్యాక్స్, మీరు మర్చిపోయి వెళ్ళడానికి ఫోన్ హోల్డరు, ప్లగ్ అవుట్లెట్స్, యూఎస్బి పోర్టు, ఇంకా చదివినా చదవకపోయినా రీడింగ్ ల్యాంపు, ఇలా చాలా ఫెసిలిటీస్ అయితే. ఇంకా కంప్లీట్ ప్రైవసీ కోసం మంచిగా కర్టన్స్ అయితే ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే ప్రిఫర్ అప్పర్ బెర్త్, ఎందుకంటే మరీ ఫ్లైట్ అంత కాకపోయినా లోయర్ బెర్త్ కంటే అప్పర్ బెర్త్లో వ్యూ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. నేను వరదలో రాకముందు విజయవాడ వెళ్ళాను. ఐ హోప్ ఎవ్రీబడి సేఫ్ అండ్ సౌండ్ ఓవర్ దేర్. ఇప్పుడు నేను చెప్పిన ఫెసిలిటీస్తో పాటు చక్కటి నిద్ర,
ఫ్లైట్ ఛార్జ్లో జస్ట్ 20% స్పెండ్ చేస్తే వస్తుంది. సో వాట్ డూ యూ సే? మరీ జర్నీ డిఫరెన్స్ ఒక 4-5 అవర్స్ ఉంటే తప్పితే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ కంటే కూడా ఓవర్ నైట్ బస్ జర్నీ చాలా బెస్ట్. అదనమాట కదా. ఉంటా. బాయ్ బాయ్.